ఈజిప్ట్ దేశం ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. ప్రజలు భయంతో ఒకరినొకరు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్నో విపత్తులు దేశాన్ని కుదిపేశాయి. అయినా రాజు ఫరో గుండె మాత్రం ఇంకా గట్టిగానే ఉంది. ఆ సమయంలో దేవుని సేవకుడు మోషే రాజభవనం ముందుకు వచ్చాడు. అతని కళ్లలో ధైర్యం, చేతిలో దేవుని ఆజ్ఞ. ఫరో, దేవుడు చెబుతున్నాడు, నా ప్రజలను విడుదల చేయి అని మోషే గంభీరంగా చెప్పాడు. ఫరో నవ్వుతూ చెప్పాడు, నేను ఎందుకు నీ దేవుని మాట వినాలి? నా రాజ్యంలో ఎవ్వరూ నన్ను ఆపలేరు. అప్పుడు మోషే భూమి నుండి బూడిద తీసుకుని ఆకాశం వైపు చల్లాడు. ఆ బూడిద గాలిలో ఎగిరి ఈజిప్టంతటా వ్యాపించింది. కొద్దిసేపట్లో ప్రజల శరీరాలపై భయంకరమైన పుండ్లు పుట్టాయి. రాజభవనంలోని మాంత్రికులు కూడా బాధతో నేలపై పడిపోయారు. ప్రజలు అరుస్తూ ఫరోని చూశారు. రాజా, మోషే చెప్పిన దేవుడు నిజమే, దయచేసి ప్రజలను విడుదల చెయ్యండి. కాని ఫరో గుండె ఇంకా కఠినంగానే ఉంది. అతను కోపంగా అరిచాడు, లేదు, ఎవ్వరూ వెళ్లరు. మోషే నిశ్శబ్దంగా ఆకాశాన్ని చూశాడు. ఆ క్షణంలో ఒక నిజం స్పష్టమైంది. దేవుని శక్తి ముందు ఏ రాజు గర్వం కూడా నిలవదు. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. మనిషి ఎంత శక్తివంతుడైనా దేవుని చిత్తానికి ఎదురు నిలబడలేడు. గర్వం మనిషిని అంధుడిని చేస్తుంది, కాని వినయం మనిషిని రక్షిస్తుంది. దేవుని మాట వినే హృదయం ఉన్నవారు ఆశీర్వాదాన్ని పొందుతారు.